నమస్తేనే నరసింహులు దాదా. ఓ పిలుస్తున్నానే, అప్పటికంది పిలుస్తున్నా, పిలుస్తా పలుకుతానే లేవే. ఏ సంగతి అంతా మంచిదేనా? మరి గుర్లు కొట్టుకపోవడం అయిపోతుందా? ఇంటికి పోతున్నావా తీసుకొని? ఇంకా జరసేపు మేపాలనా? ఎప్పుడు వచ్చినావా ఇక్కడికి? మరి గంటన్నర అవుతుందా? తిరగాలి ఇక. అయితే ఇప్పటి జమానం మంది మేము, అప్పటి జమానం మంది ఏమో మీరు. అయితే అప్పుడు మీరు ఎట్లుంటుండే, ఏం కథ, ఏం తింటుంటారు? మేము గట్క తిన్నాము. బువ్వ సరిగా దొరకలే అప్పుడు. గట్కని జొన్న గట్క, సద్ద గట్క, మొక్కజొన్న గట్క అవి తిన్నాం. మాకు అదే బలం మీద ఉన్నాం. నువ్వు అంటున్నావు మరి అప్పుడేమో బువ్వ సరిగ్గా దొరకలే కానీ గట్క తిన్నాము, జొన్న గట్క చల్ల తాగి బతికామంటున్నారు. మరి ఇప్పుడు మాసుంటి పురాణాలకేమో మస్తు మంచి దొరుకుతున్నది. మస్తు బువ్వ తినలేక తింటున్నారు. బువ్వ కుక్కలు వేసే కుక్కలు కూడా తినలేవు. బువ్వ అంతేనా? కుక్కలు తింటలేవు. అంటే అన్నం ఒడ్లు పండిస్తారు మస్తు. అప్పుడు దొరక బండియలేదు. అప్పుడు కరెంటు సరిగా లేక ఒడ్లు కూడా బండియలేరు. మొత్తం ఆనకాలం వర్షాకాలంలో మొక్కజొన్నలు, సద్దలు, జొన్నలు బండి. అంటే మీకు అప్పుడు బువ్వ దొరకకపోయినా తిన్నది మాత్రం బరాబర్ తిన్నారని అంటావు, అంతేనా? అయితే మరి ఇప్పుడు పురాణాలందరికీ, అంటే మా జమానా పురాణాలకి ఇప్పుడు ఉండేటోళ్ళందరికీ కూడా బిర్యానీలు, నూడిల్స్ అన్ని దొరుకుతాయి. పైసలు ఎక్కువైనాయి, మీకు అన్ని దొరుకుతాయి. కానీ అయినా పానం ఆగుతలేదు కదా. 30 ఏళ్ళకే పుష్కన వీక్తాళ్ళు, మరి పోతారు. మరి 40 ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది. మరి వస్తుంది 40 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ లోపల కూడా వస్తుంది హార్ట్ అటాక్. మనుషుల బలం తక్కువ. అదే ఏడా తేడా కొడుతున్నా అంటావు, ఏమైంది? మందులనే తేడా కొడుతుంది. మందులనే నువ్వు నీళ్ళకి మందేనా? ప్రతి ఒక్కదాని మందు లేని పంట లేదు, మందు లేని ఇది లేదు. నీళ్ళు కూడా మందు. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగేది ఏంది? మందులు వేస్తానే వాళ్ళ. అయితే బీరు తాగుతారు, వాళ్ళ మందు కలదా? కరెక్టే. థమ్స్అప్ తాగితే మందు కలదా? వాళ్ళ థమ్స్అప్లలో కెమికల్ కలవయా? కలుతాయి. మరి ప్రతి ఒక్కదంటే మందులే. మరి మీరు అప్పట్లో తాగలేదా? మీరు బీర్లు తాగినాం. కళ్ళు తాగి. అప్పుడు కళ్ళు మా మందు లేదు, సారా ఉడతారు. కళ్ళు చెట్టు కొడిచిన కళ్ళు తాగేది. అయితే ఇప్పుడు మాసుంటి పురాణాలకు కూడా కళ్ళు తాగమనే చెప్తున్నాను. ఇప్పుడు కళ్ళు ఇప్పుడు అప్పట్లో దొరకదు ఇప్పుడు మీకు. అంతే, పేరుకే కళ్ళు అని చెప్తున్నా. మంది జనాలు తక్కువ ఉంది. గది ముచ్చట. జనాలు తక్కువ ఉంది, ఇంత పంటలు లేవు. జొన్నలు సద్దలు పండించారు. తిన్నాక గట్టి సొమ్ము తిన్నారు. అప్పుడు కళ్ళు తాగి బతికారు, చల్ల తాగిరు. పాలు పోసుకపోయి బాగలేరు. పాలు ఉండే మస్తు పాలు పెరుగు అట్లా తిని బతికారు. ఇప్పుడు పాలు ఎవరు కానీ పాలు కావాలంటే పాలు గొర్రెల పాలు బయలుతారు, బర్రె పాలు కొనుక్కుంటారు. అంటే నీళ్ళు సగం నీళ్ళు పోసినా కొనుక్కొని తాగుతున్నారు. నువ్వు చెప్పిన ముచ్చట్లకెళ్ళి నాకు ముచ్చట యాదికొచ్చింది. మా అయ్యి 98 ఏళ్ళ దాకా బతికింది. నువ్వు పాలు పెరుగు మంచి దొరుకుతుందని అంటున్నావు కదా. ఎప్పుడన్నా కానీ మా అయ్య దగ్గరికి పోయి ఆయి పెరుగున్నదా అనే పాలు ఉన్నాయని అంటే లొట్టెడు గిలాస్ అని పాలు పోతుండే, అలా మీగడ వెళ్తుండే. మళ్ళీ ఇంట్లోనే తోడు పెట్టిన పెరుగు. కానీ మరి ఇప్పుడు కూడా పెరుగు దొరుకుతుంది కదా ప్యాకెట్ల పొంటి. ప్యాకెట్లో ఏం కలుస్తుందో అంతేనా? ప్యాకెట్లు మేము అప్పుడు అట్లా ఏం పెరుగు కదా, తోడు పెడితే పొద్దుగా పెరుగాయ, పొద్దుగా మళ్ళీ సల చేసుకుందరు. ఇప్పుడేమో ప్యాకెట్ల నీళ్ళ పోయి మీరు ఏమిట్లా ఇప్పుడు ఉంటాయా కూరలు ఫ్రిడ్జ్లు అలా పెట్టుకుంటారు. నీళ్ళు రాకుండా సరే అంటారు, నీళ్ళు రాకపోయినా అమ్ముతారు. కథం. మరి అది తాగుతారు, తింటారు. దాని బలమా అది? పాడైనట్టే అంటావు. మరి ఆయన తెలుస్తలేదు కదా. ఇప్పుడు మేము మంచిగానే ఉంటున్నాం, మంచిగా తింటున్నాం అని అనుకుంటారు. తింటారు, తినది ఎవరి అదృష్టం. తింటారు, తింటారు, మంచిగా ఉన్నాం, మేమే బలంగా ఉన్నాం, మేమే మా సుఖాసం ఉంటున్నాం, మేమే డబ్బు సంపాదిస్తున్నాం, మేము ఇంత మంచిగా బతున్నాం, మాకు ఇంత చదువులు వస్తున్నాయి, తెలివి వస్తుందని మీరు అంటారు, అనుకుంటారు. అంటే చదువు రాకుండా సరే మేము బతున్నాం అట్లా. అంటే ఇప్పుడు ఉండేటోళ్ళు అంతా భ్రమలు ఉన్నారు అంటావు. అంతే, ఏదో మేము మంచిగా ఉన్నామని అనుకుంటారు, కానీ మంచిగా లేనట్టు లెక్క. సాయి మాట చెప్పినావు. నాకైతే నువ్వు చెప్పిన మాటలు ఏం పెద్ద పొరపాటు అనిపిస్తలేదు. అప్పుడు ఇంకా చదువులు లేవు, మాకు చదువులు లేవు. కరెక్టే. మరి చదువులు లేవు, అప్పట్లోపల బువ్వ కూడా తక్కువ ఉండే, అయినా కానీ మీరు ఇంత ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉంటున్నారు. ఇంకొక ముచ్చట అడుగుతా ప్రశ్న. ఇప్పుడు నేటి పోరాళ్ళు ఏమన్నా చిన్నగా ఇట్లా అయిపోయినా కానీ కూడా, అంటే ఇప్పుడు పోరు ప్రేమించింది, పోరాడు ప్రేమించిండు, వాళ్ళు ఒకళ్ళ ఇళ్ళల్లో అద్దన్నారు, కథం పుష్కనం పోవాలా, చచ్చిపోవాలి. మరి దీనికి నువ్వేం చెప్తావు అంటావు?
దానికి ఏదో చెప్పేది ఆ. ఇది ఇష్టంతో తల్లిదానికి చెప్పక లేచిపోయిన వాళ్ళే బతుకురు. నావు ఎక్కడైనా దిగపోయారు నా పిల్లగాడు లేడు నా పిల్లగాడు అంటే నా పిల్ల లేదు అన్ని తల్లి ఇద్దరిని ప్రేమించుకున్నట్టు ఎక్కడ దిగపోయారు రెండు అరే పోయిర్రా వాళ్ళు ఆనాడు చదువు ఉండరు సోపేదని కొంతమంది తెలిసిన వాళ్ళు అంటారు. తెలియని వాళ్ళకి అమ్మ ఎటువా నా పిల్లగాడు ఎటువా అని మోతుకుంటారు. అది పిల్ల ఎటువా ఒడిశా రాస ఎటువా నా బిడ్డ అని ఆడంటుంటాడు. పిల్లోడు అంటుంటాడు పిల్లగాడు నా కొడుకు లేడు అని ఈడంటాడు నా బిడ్డ లేదని ఆడంటాడు. అది పోయేది వాళ్ళు ఇద్దరు మంచిగా సంపూర్ణంగా పోతారు. వాళ్ళు అయితే కృషి మీద పోతారు. కృషి మీద పోతారు కరెక్టే. అయితే ఇప్పుడు అద్దనుకున్నప్పుడు సచ్చుడు ఎంతవరకు న్యాయము? అది న్యాయం అంటే మనం ఇద్దరు అలవరిస్తలేరు, మనం ఇద్దరం ప్రేమించుకున్న మంచిగా ఉందాం అనుకున్నాం. మమ్మల్ని గొడవనిస్తలేరు, మేము మా ఇష్టం లేదు ఇంకొకరికి ఇవ్వాలంటే నా ఇష్టం లేదని చచ్చిపోతాం. అయితే అప్పుడు జమానాలు ఇట్లుండే నా కథలు అసలు లేవు. అప్పుడు ఎట్లుంటుండే మరి తల్లిదండ్రుల మాటలకు కానీ లేకపోతే మేము పోయి పిల్లలు చూసుకోలేము. ఇప్పుడు పిల్లలు చూసుకున్నాక పిల్లలు కూడా నచ్చాలి, పిల్లగాడు నచ్చాలి అన్నట్టు ఉండే. ఇప్పుడు మాకు అట్లా లేదు. మా నాయన మా అమ్మ చూస్తేనే అదే ఇక పక్క అదే ఫైనల్. అది మరి మేము చిన్న ఉండే పిల్లలు చేసుకున్నాం. మరి మీ లెక్క సమర్థ అయినాక పెద్దగా అయినాక చేసుకోలేదు. రాగానే పక్కన మాట్లాడి చేసుకోలే మరి. అంతేనా? అంటే ఇప్పుడు అప్పట్లో మరి నీకు ఎన్నేళ్ళకైంది లగ్గం? నాది 18 ఏళ్ళు అయింది. 18 ఏళ్ళకి పిల్ల 12 ఏళ్ళు 11 ఏళ్ళ పెళ్ళి అంతే. అప్పుడే. అయితే మొత్తానికి ఇప్పుడు పోరాళ్ళకి కానీ నువ్వు అప్పటి జమానా చూసిన పెద్ద మనిషిగా ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ ముచ్చట? ఏం చెప్పేది ఇప్పటి ఈనర్ చెప్పినా వేస్ట్ అంటాం. చెప్పినా కరెక్టే ఇంకేమీ రానట్టు పోతుంటారు అంతే. కానీ పెద్దల మాట సద్దనం మూట అంటారు కానీ వినరు. ఇప్పుడు వినలోకం కాదు, ఎంత చెప్పినా కానీ వాళ్ళ మనసులో ఉంటే సర్ది మాట పెద్దల మాట సర్ది మూట అని చదువుకున్నప్పుడు అంటారు. బయట వెంటే నీ పీకడ ఎంత బాగుంటారు. అంతే కరెక్టే. కానీ మన జిందగీ ఆదిలాబాదు ఛానల్ ప్రేక్షకుల కోసం కానీ అంటే పెద్దల మాటకు విలువిచ్చేటోళ్ళ కోసము కొన్ని రోజులు వాళ్ళకి ఏం కాదు. మా నాయనమ్మ అమ్మ ఎందుకు చెప్తున్నారు గిట్ట కాదురా గిట్ట ఈతో పోమంటారు ఎందుకు బతకాలి మంచిగా ఉండాలని చెప్తున్నారు అని తెలిసినోడు అట్లా చేతాడు పోతారు. ఇక తెలియదు మా అయ్య గట్టి చెప్తారు మా అమ్మ గట్టి చెప్తారు నువ్వేదో చెప్పేది అని అనుకో నాకు తెలియదా అన్నట్టు నాకు తెలియదా నీకెంత తెలుసా అన్నట్టు పోతూనే ఉంటారు. కాదు ఇక ఎవరి పొక్కలు ఆడేపడతాడు, ఎవరు దొరుకున్న పొక్కలు ఆడేపడతాడు అంతే. ఇక కాబట్టి ఒక్క ముచ్చట ఏం చెప్తావు ఫైనల్గా? ఫైనల్ ఏందా యూత్ పురాణాలకు అంటే మాసుంటి పురాణాలకి ఏం చెప్తావు? ఎట్లా బతకాలంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అంతే. పెద్దలు చెప్పిన మాట ఎందుకు చెప్తున్నారు ఇది మంచిగా బతకమని చెప్తుంది కదా, ఇట్లా పోవద్దు ఇట్లా రీతికి రావాలి ఇట్లా బతకాలి అని అనుకున్నాడు. అట్లా తువ్వకు వస్తాడు. నీ పీకుడేంత పో అన్నాడు అసలుకి ఆడు తువ్వకు రాడు ఇక అంతే. సాయి మాట చెప్పినవే నరసింహుల్ దాదా. సరేనే నరసింహుల్ దాదా మరి పోయేస్తాం. మంచి ముచ్చట చెప్పినావు. నువ్వు ఇట్లానే నవ్వుతూ ఉంటా మంచిగా ఉండాలి. మరి ఒక మాట కొట్టున్నాను ఈ ఛానల్ చూసిన వాళ్ళకు గంట కొట్టుర్రు మంచిగా చెప్పాలి. ఓకే రైటే మరి దాదా పైలం.